అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం ఆదికాండం 3వ అధ్యాయం చదువుకుందాం. ఈ చదువుకోబోయే ముందు మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు సృష్టిని చేశాడు అనే దాని మీద చాలామంది అడిగిన ఒక ప్రశ్న. దాన్ని చూసి మనం ఈ అధ్యాయం చదువుకుందాం. అడిగింది ఏంటంటే, ప్రకృతి ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది, భూమి రెడీ అవ్వడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది అని సైంటిస్టులు కొంతమంది చెప్తున్నారు కదా. మనమేమో 6 రోజుల్లో వచ్చింది అని చెప్తున్నాం సృష్టి. రెండింటిలో ఏది నమ్మాలి, దాన్ని నమ్మే వాళ్ళకి మనం ఎలా చెప్పాలి అని అడుగుతున్నారు. చాలా సింపుల్ అండి. దేవుడు ఏదైనా చెయ్యగల సమర్థుడు. ఆయనకి ఏదైనా చెయ్యగలిగేంత జ్ఞానం ఉంది, శక్తి ఉంది అని మనం నమ్మితే ఈ 6 రోజుల సృష్టి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆదాముని దేవుడు చేసినప్పుడు ఆదాముకి ఎన్ని సంవత్సరాలు? యవనస్తుడిగా చేశాడు. సుమారుగా ఒక 25-30 సంవత్సరాలు ఉంటాయి అనుకోండి ఆదాముకి. కానీ ఈ ఆదాముని తీసుకెళ్ళి మనం ఎవరైనా ఒక సైంటిస్ట్ ముందు పెడితే అతడు ఏమంటాడు చెప్పండి? ఒక్కరోజే అంటాడా ఆదాము వయసు, లేదా 25-30 సంవత్సరాలు అంటాడా? ఖచ్చితంగా ఆదాము ఇంత పెరిగాడు, ఇంత ఎత్తున్నాడు, అవయవాలు ఇంత డెవలప్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఇతనికి 25-30 సంవత్సరాలు నేనే చెప్తారు. ఒక్కరోజని ఎవరో చెప్పరు. కానీ 25-30 సంవత్సరాల్లో ఎదిగే శరీరాన్ని దేవుడు ఒక్క రోజులోనే చెయ్యగలడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఆదికాండం 1-2 అధ్యాయాలు ఈజీగా అర్థమవుతాయి. ఆదాముని దేవుడు చేసినప్పుడు యవనస్తుడే. 30 సంవత్సరాల ఎదుగుదలని దేవుడు ఒక్క రోజులో, కావాలనుకుంటే ఒక్క సెకండ్లో కూడా దేవుడు చేయగలడు. అది దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క జ్ఞానం. ఇంకా మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి ఫ్లైటు, ఏరోప్లేను, కారు, బైకు ఇలా చాలా ఉన్నాయి. కానీ ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటానికి వాళ్ళకి గుర్రాలు లేదా కాలినడక, ఈ 2 తప్పితే వేరే ఆప్షన్సే లేవు. ఒక 100 సంవత్సరాల వెనకాల ఉన్న ఒక వ్యక్తిని ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశం ఆ మూల నుంచి ఈ మూల వరకు వెళ్ళటానికి ఎంత టైం పట్టిద్ది అని అడిగితే వాళ్ళు ఏదో గుర్రాల మీద వెళ్ళడానికి ఎంత టైం పడుద్ది, కాలినడకని వెళ్ళడానికి ఎంత టైం పట్టిద్ది అని చెప్పి 3 రోజులు, వారం రోజులు అని చెప్తారు. ఇప్పుడున్న వాళ్ళని అడిగామనుకో, ఆ ఫ్లైట్ ఉంది కదా, ఏముంది, గంటలో వెళ్ళిపోవచ్చు, 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు అంటారు. మేబీ ఇంకా ఫ్యూచర్లో 5 నిమిషాల్లోనే వెళ్ళిపోయే టెక్నాలజీ ఏమన్నా కనిపెడతారేమో మనోళ్ళు. అంటే మనిషి జ్ఞానం ఎదిగే కొద్దీ టెక్నాలజీస్ అనేక రకమైనవి కనిపెట్టి ఆల్రెడీ ఉన్న వాటిని ఫాస్ట్గా మనం ఎలా చేయగలం అనేది మనిషి కనిపెడుతున్నాడు. మరి దేవుడి దగ్గర ఇంకెంత జ్ఞానం ఉంటుంది, దేవుడి దగ్గర ఇంకెంత టెక్నాలజీ ఉంటుంది? అప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల్లో పట్టిన ఆ సృష్టిని దేవుడు 6 రోజుల్లో చెయ్యలేడా? దేవుడి దగ్గర అంత జ్ఞానం లేదా? దేవుడి దగ్గర అంత శక్తి లేదా? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి బైబిల్లో దేవుడు జ్వరాన్ని తగ్గించాడు. పాతకాలంలో జ్వరాన్ని తగ్గించడానికి అది తగ్గేంత వరకు వెయిట్ చేయాలి, 2 రోజులు 3 రోజులు ఆగాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక టాబ్లెట్, ఒక ఇంజక్షన్ ఇచ్చి 5 నిమిషాల్లో తగ్గించేస్తున్నాం. అంటే జ్వరం మామూలుగా తగ్గేదాన్ని మనిషి తన జ్ఞానము, తన టెక్నాలజీ, ఇంజక్షన్లు, టాబ్లెట్లు అన్నీ ఉపయోగించి 5 నిమిషాల్లోనే తగ్గించేస్తున్నాడు. కానీ దేవుడు కావాలనుకుంటే 1 సెకండ్లోనే తగ్గించేయగలడు. కుష్ఠరోగం తగ్గాలంటే మనిషికి ఎంత టైం పట్టిద్దో ఇప్పుడున్న టెక్నాలజీకి, దేవుడు 1 సెకండ్లోనే తగ్గించగలడు. మనిషి తనకున్న అతి తక్కువ జ్ఞానము, టెక్నాలజీతోనే మొక్కలు ఫాస్ట్గా ఎలా పెరగాలో చూస్తున్నారు. ఆర్టిఫిషియల్గా పాలు, ఆర్టిఫిషియల్గా మాంసం అన్నీ తయారు చేస్తున్నారు. ఉన్నదాన్ని ఎలా స్పీడ్గా చేయాలి అని మనిషి తనకున్న జ్ఞానంతోనే ఇన్ని సాధించగలిగినప్పుడు, ఇన్ని ఆలోచించగలుగుతున్నప్పుడు దేవుడి దగ్గర ఇంకెంత జ్ఞానం ఉంటుంది? ఆయన ఇంకెంత చేయగలడు? ఆయన ఇంకెంత శక్తిమంతుడు? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటి దేవుడి గురించి మనకు అర్థమైతే, కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టుద్ది అని అంటున్న ఈ సృష్టిని దేవుడు 6 రోజుల్లోనే, ఇంకా కావాలనుకుంటే ఒక్క రోజులోనే ఎలా చేయగలడు అనేది మనకి సింపుల్గా అర్థమవుద్ది. ఆదికాండం 1-2 అధ్యాయాల్లో అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. 3వ అధ్యాయాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఇక్కడ మనకి సర్పము అని కనబడిందండి. పాత టెక్స్ట్లో కానీ ఒరిజినల్ టెక్స్ట్లోని సర్పం అంటే ఇప్పుడున్న మన పాము లాంటిది అనుకోకండి. సర్పము అంటే ఇదేదో ఒక రకమైన జంతువు. దాన్ని శపించిన తర్వాత అది పాము ఆకారంలోకి వచ్చింది. కానీ అంతకుముందు ఇదేదో భారీ సర్పము, ఘట సర్పము, భారీ ఆకారం కలిగినది అని గుర్తుపెట్టుకోండి. అది అన్నింటిలో కల్లా యుక్తి గలది, అంటే బాగా తెలివితేటలు ఎక్కువైపోయినాయి దానికి, సాతానికి. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ఈ సర్పానికి మాట్లాడే శక్తి కూడా ఉందంటుండే. చూడండి, ఇక్కడ సర్పము అంటే కొంతమంది సాతాను అని కూడా అంటారు. మనకి బైబిల్లో ఈ సర్పమే సాతానులాగా
రూపంలో వచ్చిందా, లేదా సర్పము అనే ఒక జంతువుని సాతాను వాడుకుందా అనేది మనకి క్లారిటీగా తెలీదు. ఎయిదర్ సర్పము అనే జంతువుని వాడుకుని ఉండొచ్చు, లేదా సాతానే సర్పం ఆకారంలో వచ్చి ఉండొచ్చు. ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ మనకి దాని లక్షణాలు ఇంపార్టెంటు. ఈ స్త్రీని హవ్వని అది ఎలా మోసం చేసింది అనేది ఇంపార్టెంటు. అది వరకు మనం చూద్దాం. ఎప్పుడైనా కానీ అపవాది మనల్ని ఎలా మోసపుచ్చిద్ది అంటే, అబద్ధాలు చెప్పేటప్పుడు అందులో సగం నిజం చెప్పింది. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఇది నిజమే కదా, దేవుడు తినొద్దని చెప్పాడు కదా. అపవాది ఏది చెప్పినా కానీ అందులో సగం ఉంటుంది. ఎందుకంటే భ్రమపరిచిద్ది. అసలు కొంచెం కూడా నిజం లేదనుకోండి, మనం పూర్తిగా నమ్మం దాన్ని. డైరెక్ట్గా వచ్చి మీరు పాపం చేయండి అంటే చేయరు జనాలు. కొద్ది కొద్దిగా జనాలు మార్చాలి. ఉదాహరణకి మనం సినిమాలు చూడకూడదు, అందులో చెడు విషయాలు చాలా ఉన్నాయి అని మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మన మనసులోకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి అంటే, నేను సినిమాలు చూడను కానీ ఫస్ట్ కామెడీ సీన్లు చూస్తా, నేను సినిమాలు చూడను కానీ జస్ట్ పాటలు వింటా, నేను సినిమాలు చూడను జస్ట్ అలా ఫైట్స్ చూస్తా, నేను సినిమాలు చూడను అందులో కొన్ని మంచి సీన్లు ఉన్నాయి అవి మాత్రమే చూస్తా, ఇంకేముంది ఇవన్నీ కలిపితేనే కదా మూవీ, అవునా కదా. అపవాది ఏం చేస్తుందంటే మనల్ని చిన్నగా పాపంలోకి నెట్టేసిద్ది. అందుకే ఏమంటుంది, ఇది నిజమా అంటే ఫస్ట్ తన దారిలోకి తెచ్చుకుంటుంది స్త్రీని. ఇవాళ కూడా యవనస్తులు చాలామంది వ్యభిచారం చేయకూడదు అనుకుంటారు, కానీ జస్ట్ మాటల దగ్గర స్టార్ట్ చేస్తారు. ఫోన్ కాల్స్, చాటు, అంటే ఒక్కోటిగా మనం పాపంలో పడిపోతాం. అపవాది యొక్క క్రియ అలా ఉంటుంది. అందుకే అపవాదికి పేరేంటో తెలుసా? అతడు ఆది నుండి అబద్ధికుడు, అతడు సులువుగా చిక్కులు పెట్టేవాడు, అతడు మోసం చేసేవాడు. ఇవన్నీ అపవాది యొక్క పేర్లే. చూడండి, స్త్రీ దగ్గరికి వచ్చి ఫస్ట్లో ఎలా మాట్లాడుతుందో, ఎంత కుయుక్తితో మాట్లాడుతుందో. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో చెప్పాను. పాప అమాయకురాలు చెప్పేసింది మొత్తం అంతా, ఇదిగో ఇట్లా తినకూడదని దేవుడు చెప్పాడు అని. అందుకు ఆ సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ మీరు విషయం గమనించండి, వాళ్ళు దేవతల్లాగే ఉంటారు అని చెప్పింది. దేవతల కన్నా గొప్పగానే ఉన్నారు కదా ఆదామవ్వ. వెలుగు, పరిశుద్ధత అనే వెలుగు వారిని కప్పింది అని 2వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు దేవదూతల కంటే గొప్పగా దేవుని కుమారులుగా ఉన్నప్పుడు మీరు తిన్న వెంటనే మీరు ఇంకా గొప్పవాళ్ళు అయిపోతారు, మీరు దేవునిలాగా అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి, అంటే మీరు ఇంకా ఇప్పుడున్న దానికన్నా ఇంకా గొప్పగా ఉంటారు, మీరు అసలు చావనే చావరు. దేవుడు డైరెక్ట్గా చెప్పాడు, మీరు చచ్చిపోతారు తిన్న దినమున అని. కానీ మీరు చావరు అని చెప్తుంది. అంటే ఇప్పుడు ముందు కొంచెం దారిలోకి తెచ్చుకుంది కదా, ఇప్పుడు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునదే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని మనం 1 యోహానులో చదువుకుంటాం. ఆవిడ ఒక పండు కాదండి, కొన్ని ఫలాలు తీసుకుని తాను తినేసి తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిందంట. ఆదాము యొక్క పక్కటెముక నుండి స్త్రీని చేశాడని చెప్పాడు కదా దేవుడు. డైరెక్ట్గా సాతాను వెళ్ళి ఆదాముని తినమంటే ఆదాము తిండేమో, తనలో నుండే వచ్చిన తన ప్రేయసి, తన భార్య స్త్రీ చెప్పేసరికి ఆదాము మాత్రం తినేశాడు, అతడు కూడా ఆమెతో పాటే తినేశాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. చాలామంది మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము అంటే ఏంటి, జీవ వృక్షము అంటే ఏంటి అని అడుగుతున్నారు. దేవుడు కేవలం ఆదికాండం ఒకటే కాదు, బైబిల్ మొత్తములో కూడా చాలా అలంకారాలు చెబుతాడు. అలంకారాలు అంటే ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పడం. ఉదాహరణకి మనిషికి ఆకలి అనే ఎగ్జాంపుల్ ఉంది. ఆకలి ఎందుకు పెట్టాడు దేవుడు? ఆత్మీయ ఆకలి, ఆత్మకు కూడా ఒక ఆకలి ఉంటుంది. ఈ శరీరం అనేది ఫుడ్ తింటేనే ఎలా బతికిద్దో ఆత్మ దేవుని వాక్యం ఉంటేనే బ్రతికిద్ది అనేది మనకు అర్థం అవడం కోసం ఆకలి అనేది పెట్టాడు దేవుడు. అలాగే పాత నిబంధనలో బలి ఉంటుంది, జంతువుల్ని బలివ్వడం, మన పాపాల బదులుగా వాటిని బలివ్వడం అనే కార్యక్రమం ఉంటుంది. అదెందుకు పెట్టాడు దేవుడు? తర్వాత యేసుక్రీస్తు వారే మన కోసం చనిపోతారు అనే దానికి ఒక సూచన, ఒక ఎగ్జాంపుల్గా అలంకార రూపంగా పెట్టాడు దేవుడు. గుడారం తీసుకోండి, ప్రత్యక్ష గుడారం, టెంపుల్, పాత నిబంధనలో ఏదైనా అవనివ్వండి, అన్నీ కూడా ఆత్మీయ విషయాలు మనకి నేర్పించడానికి ఒక ఎగ్జాంపుల్స్ లాగా, ఒక అలంకార రూపంలో దేవుడు ప్రతిదీ కూడా భూమి మీద చేస్తాడు.
సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అనేది దేనికి సూచన అంటే లోక జ్ఞానానికి సూచన. లోక జ్ఞానానికి సూచన. అలాగే జీవవృక్షము దేనికంటే ఆత్మీయ జీవానికి సూచన. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమేమో లోక జ్ఞానానికి సూచన, జీవవృక్షమేమో ఆత్మీయ జీవానికి సూచన. అందుకే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు నేనే జీవాహారము అంటాడు. అంటే ఇప్పుడు జీవవృక్ష ఫలాన్ని తింటము అంటే యేసుక్రీస్తు వారిని మనలో కలుపుకోవడమే. యేసుక్రీస్తు వారిని మనం రొట్టె ద్రాక్షరస కార్యక్రమంలో ఆయన శరీరానికి రూపంగా రొట్టెని, ఆయన రక్తానికి రూపంగా ద్రాక్షరసాన్ని తాగుతాం కదా. అంటే జీవవృక్ష ఫలాలను మనం తింటున్నట్టే. ఆత్మీయ జీవానికి యేసుక్రీస్తు వారికి సూచన ఈ జీవవృక్షం అయితే, లోక జ్ఞానానికి సూచన ఆ మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం. లోక జ్ఞానం మీకు కావాలా, ఆత్మీయ జీవం మీకు కావాలా, మీరు ఏదైనా తోటలో ఏదైనా తినండి, లోక జ్ఞానానికి మాత్రం దూరంగా ఉండండి అని దేవుడు చెప్పాడు. కానీ ఆదాము అవ్వలు మాత్రం కేవలం దాన్నే కోరుకున్నారు. అది చూసేటప్పుడు కూడా ఎలా ఉందంట, ఆ చెట్టు ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. మీకు ఇంకో విషయం చెప్పనా, దేవుడు ఏదైనా తోటలో ఉన్న ప్రతి చెట్టుని ఆహారముకు మంచిది కన్నులకు అందంగానే చేశాడు. 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, చదువుకోండి. ప్రతి చెట్టుని ఆహారానికి మంచిదిగానే చేశాడు, ప్రతి చెట్టుని కన్నులకు అందంగానే చేశాడు. కానీ స్త్రీకి మాత్రం ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం మాత్రమే అలా కనబడింది, మిగతా అలా కనబడలా. వివేకం వచ్చిద్దేమో, మేము దేవుళ్ళలాగా అయిపోతామేమో, దేవుళ్ళ కన్నా గొప్పవాళ్ళం అయిపోతామేమో అని ఆ సర్పము చెప్పిన మాటలకి మోసపోయి స్త్రీ తినింది. స్త్రీ ఇచ్చింది కదా అని చెప్పేసి ఆదాము కూడా తినేశాడు. ఇద్దరు కూడా పాపంలో పడిపోయారు. పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. కన్నులు తెరవబడిందంటే జ్ఞానం వచ్చింది. ఒరే ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నావా నువ్వు అని మనం మాట్లాడతాం కదా వాడుక భాషలో. అప్పుడు వాళ్ళిద్దరు కన్నులు తెరవబడ్డాయి అంటే మేము పాపం చేశామే అన్న గ్రహింపు వాళ్ళకు అప్పుడు వచ్చింది. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. ఇప్పుడు దాకా కూడా వాళ్ళు దిగంబరులే కదా, కానీ ఇప్పుడే వాళ్ళు దిగంబరులను ఎందుకు తెలుసుకున్నారు? ఎందుకంటే ఎప్పుడైతే పాపము అనేది ఎంటర్ అయిందో అప్పుడు పరిశుద్ధత అనేది ఆదాము అవ్వలు కోల్పోయారు. పరిశుద్ధత అనే వెలుగు వాళ్ళని కప్పేసి ఉంది అప్పటి వరకు. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో మోషే ఏలియా వచ్చినప్పుడు మహిమా శరీరాన్ని ధరించుకున్నప్పుడు వస్త్రము, వెలుగు అనే వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడు అని మనకు కనబడుతుంది. పరిశుద్ధత అనే వెలుగు గల వస్త్రములు వీళ్ళు కోల్పోయారు కాబట్టి, పాపం అనేది ఎంటర్ అయిపోయింది కాబట్టి అప్పుడు వాళ్ళు దిగంబర్లు అని తెలుసుకొని వాటిని కప్పుకోవడానికి, ఇప్పుడు మేము వెలుగును పోగొట్టుకున్నాం, మేము పరిశుద్ధతను పోగొట్టుకున్నాం అని దేవుడికి తెలియకుండా ఉండడానికి, దేవుడి నుండి దాక్కోవడానికి, మళ్ళీ దేవుడికి కనబడితే వీళ్ళు పాపం చేస్తారని దేవుడికి అర్థమైపోద్ది కదా, దేవుడికి కనబడకుండా అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు డ్రెస్సెస్ చేసుకున్నారు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కున్నారంట. చూడండి, నిజం చెప్పేవాడు, ధైర్యంగా ఉండేవాడు, మంచి పనులు చేసేవాడు ఎప్పుడు దాక్కోడు. అబద్ధం చేసేవాళ్ళు మాత్రమే దాక్కుంటారు. యవనస్తులైనా అవనండి, ఎవరైనా అవనివ్వండి. మా పేరెంట్స్కి ఈ విషయం తెలిసిద్ది అని మీరు ఏదన్నా దాని గురించి భయపడుతున్నారా? ఇది వేరే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమన్నా నా గురించి అనుకుంటారేమో అని మీరు ఏదైనా దాక్కుంటున్నారా? అని మీరు దేని గురించి అయినా భయపడుతున్నారా? రహస్యముగా మీరు ఏదన్నా జరిగిస్తున్నారు అంటే అది 99% పాపం. అది గుర్తుపెట్టుకోండి. పాపము వచ్చినప్పుడు మనం తలెత్తుకోలేం, అందరికీ ఇది చేసాము అని చెప్పుకోలేం. మంచి పని చేసినప్పుడు గర్వంగా చెప్పుకుంటాం. వీళ్ళు దాక్కున్నారు అంటేనే అది పాపానికి గుర్తు, పాపం చేసాము అంటానికి గుర్తు. మీరు రహస్యంగా ఏదైనా చేస్తున్నారంటే పాపంలో ఉన్నారు అని గుర్తు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొనెను అనెను. భయపడి దాగుకొన్నాను అని చెప్పాడు. నిజం చెప్పాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలండి. ఈవెందో ఆదాము అవ్వలు తప్పు చేసినా కానీ దేవుడు మాత్రం ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికే ప్రయత్నిస్తున్నాడు, ఇంకా ఆ తోటలోనే తిరుగుతున్నాడు. వీళ్ళు తప్పు చేసిన దేవుడు మాత్రం వాళ్ళకి దగ్గర అవ్వాలనే ప్రయత్నిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంట, అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. దేవుడికి తెలీదా చెప్పండి? వీళ్ళు తిన్నారో లేదో తెలుసు, అయినా కానీ ఎందుకు అడుగుతున్నాడు? ఆదాము అప్పుడైనా గ్రహించి ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకోసారి నేను చేయను, నన్ను మరలా పరిశుద్ధుడిగా మార్చు అని ఆదాము అడుగుతాడేమో అని.
కేవలం ఆదామునే కాదండి, కయీను హేబేల్ని చంపేసిన తర్వాత కూడా దేవుడు కయీను దగ్గరికి వెళ్ళి నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతాడు. దేవుడికి తెలీదా ఏం జరిగిందో? ఇక్కడ ఆదాము అవ్వలు పండు తినేశారని దేవుడికి తెలీదా? తెలుసు. అయినా కానీ వాళ్ళలో మార్పు కలిగిద్దేమో అని దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఈ వృక్ష ఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా, నువ్వు చేసి ఇచ్చిన స్త్రీ, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ వల్ల నేను పాపలో పడ్డాను, నేనైతే మంచోడ్నే అని చెప్తున్నాడు. క్షమాపణ దేవుడు కోరుకున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడంటే తన తప్పును వేరే వాళ్ళ మీదకి నెడుతున్నాడే కానీ తప్పు ఒప్పుకోవట్లేదు. చూడండి, ఈ కొత్త సంవత్సరం అంతా మీరు గుర్తుపెట్టుకోండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు మాత్రమే వర్ధిల్లుతాడు, వాడిని దేవుడు దీవిస్తాడు. ఒప్పుకోవడం అంటే మన పాపాలు అందరికీ చెప్పడం కాదు. ఒప్పుకోవడం అంటే దేవుడి ఎదుట మన పాపాలు ఒప్పుకోవడం, దేవుడి ఎదుట మనం పశ్చాత్తాపడడం, అయ్యో ఇంకోసారి నేను చెయ్యనే అని మారు మనసు మనం పొందడం. దేవుడు అది కోరుకుంటాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తప్పుని ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటున్నారే కానీ దేవుడి ఎదుట ఒప్పుకోవట్లేదు. అక్కడ ఉంది ప్రాబ్లం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిన. ఆ స్త్రీ ఏం చేసింది? సర్పం మీద దోసింది. ఆదాము ఏం చేశాడు? స్త్రీ మీద దోసాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మన్ను తిందువు అంటే మట్టి కొట్టుకుపోతావురా అంటారు చూసావా, నాశనం అయిపోతావని. అట్లాగా అప్పటి వరకు వేరే రూపంలో ఒక రకంగా డైనోసార్ లాగా, డ్రాగన్ లాగా ఉన్న సర్పం పాములాగా మారిపోయింది. ఇది ఎందుకంటే ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, అపవాది పామును ఉపయోగించుకుంది కదా, దానికి ఎందుకు శిక్ష అని. దేవుడు ఆదాము పాపాన్ని బట్టి భూమిని శపిస్తాడు, ఈ ప్రకృతి మొత్తం శపింపబడిద్ది. ఇవన్నీ ఎందుకు చేస్తాడు అంటే మనిషికి ఎప్పుడూ కూడా తన తప్పు గుర్తుకు రావాలి, వాటి నుండి మార్పు చెందాలి అనే మనసు రావాలి అని ప్రకృతిలో అనేక రకమైన సూచనలు పెడతాడు దేవుడు. ఉదాహరణకి మనకి చెట్లు చూడగానే మనకేం గుర్తు రావాలి? ప్రతి చెట్టు కూడా విత్తనం చనిపోతేనే పెద్ద మొక్క వస్తుంది కదా, ఈ శరీరం చనిపోతేనే దీని లోపల ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. చచ్చిపోయిన తరువాత ఇంకో బ్రతుకుంది అనే విషయం చెట్లు చూసినప్పుడు మనకు గుర్తు రావాలి. ఆకాశము చూసినప్పుడు దేవుడు గొప్పతనం గుర్తు రావాలి. సర్పము, పామును చూసినప్పుడు ఇదిగో మనందరం కూడా ఎలా పాపంలో పడిపోయాం, లోక జ్ఞానాన్ని కోరుకుని దేవుణ్ణి ఎలా దూరం చేసుకున్నాం అనే విషయం మనకు గుర్తు రావాలి. ఆహారాన్ని చూసినప్పుడు ఆత్మీయ ఆహారం మనకు గుర్తు రావాలి. యేసుక్రీస్తు వారి శరీరము రక్తము మనకు గుర్తు రావాలి. బల్ల యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ అదే కదా. నీళ్లను చూసినప్పుడు నా పాపాలను పోగొట్టుకోవడానికి నేను బాప్తిస్మం తీసుకోవాలే అని గుర్తు రావాలి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ఒక సూచన. ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోబోయే అనేక విషయాలకి ప్రకృతిలో అనేక రకమైన సూచనలు అనేవి ఉంటాయి. దేవుడు అలాగే పెట్టాడు, ప్రకృతి మొత్తాన్ని మన కోసమే పెట్టాడు. సేమ్ అలాగే ఇక్కడ పాముని ఇలా మార్చడానికి గల రీజన్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఎక్కడ నుండి మనం దేవుడి నుండి దూరం అయిపోయామో మనం గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి. అందుకే సర్పానికి దేవుడు అలాగా నీ బ్రతుకు దినములన్నీ నీవు కడుపుతో ప్రాకుతావు అని చెప్తున్నాడు. నెక్స్ట్, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. వైరము కలుగజేస్తానంటే ఇప్పుడు చూడండి, పాములు చూస్తే ఏం చేస్తుందో అని వాటిని చంపేస్తారు. పాము ఏం చేద్దంటే మనిషిని కరుస్తూ ఉంటుంది. మనుషులకి పాముకి మధ్య ఉండే వైరం గురించి మాట్లాడుతున్నాడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ మీరు గమనించాలండి, మామూలుగా అయితే ఇది మనం ఇప్పుడు జరిగే పరిస్థితిని బట్టి తీసుకోవచ్చు, కానీ ఇంకొంచెం డీప్గా ఆలోచిస్తే ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మొట్టమొదటి ప్రవచనం. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు అనే దాని గురించి. పాము అంటే అపవాది ఏం చేసింది? యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించింది, శిలువ మరణం. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ మరణాన్ని జయించాడు. నీవు దాన్ని మడిమ మీద కొట్టువు, అది అనగానే యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను తల మీద కొట్టును అంటే సర్పాన్ని, మరణాన్ని ఆయన నాశనము చేస్తాడు. స్త్రీ సంతానము అంటే యేసుక్రీస్తు వారి గురించి ఇందులో దాగి ఉన్న ప్రవచనం. కొత్త నిబంధనలో కూడా దీని గురించి ఉంటుంది. మనం కొత్త నిబంధన చదువుకునేటప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు మామూలుగా దేవుడు మనకి సూచనగా ఇచ్చిన వాటిలో కూడా ప్రవచనాలు దాగున్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఇప్పుడు స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. స్త్రీకి ఏంటంట? గర్భవేదన
మిక్కిలి హెచ్చించెదను. పశువులన్నింటిలో, ప్రకృతిలో ఉన్న అన్ని జీవుల్లో గర్భవేదన, పిల్లల్ని కనేటప్పుడు మనుషులు, ఆడవాళ్ళు ఎక్కువగా శ్రమ పడతారంటండి. వేదన ఎక్కువైంది, హెచ్చించాడు దేవుడు. ఎందుకు హెచ్చించాడు? ఎప్పుడు పిల్లల్ని కంటన్నా కానీ మనకి గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళకి లోక జ్ఞానాన్ని నేర్పించకూడదు, వీళ్ళని దేవునిలో పెంచాలి, దేవునికి దగ్గరగా వీళ్ళని చేయాలి. మనం దేవునికి దూరం అవడం వల్లే ఇన్ని శ్రమలు మనం పడుతున్నాము, మరలా మనం దేవునికి దగ్గర అవ్వాలి అనే విషయం అందరికీ కూడా గుర్తు రావడానికి అలా మనుషులందరికీ కూడా దేవుడు అది పెట్టాడు. భర్త ఎడల వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అంతకుముందు స్త్రీ పురుషులు ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు సహాయపడేవాళ్ళు. ఆదాముకి అవ్వ సహాయం, అవ్వకి ఆదాము సహాయం. కానీ తారతమ్యాలు, నేను వీళ్ళకన్నా ఎక్కువగా ఉండాలి, వీళ్ళు నాకన్నా ఎక్కువగా ఉండాలి, నేను వీళ్ళని ఏలాలి, వీళ్ళు నన్ను ఏలాలి అనే ఆ వాంఛ కలుగుద్ది అని చెప్పాడండి. వాంఛ కలగడానికి రీజన్ ఏంటో తెలుసా? పైన మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మానవులు తిన్నారు కదా, లోక జ్ఞానాన్ని పొందుకున్నారు కదా. లోక జ్ఞానం ఎప్పుడు కూడా మనల్ని గర్వం వైపు నడిపించింది. ఆత్మీయ దేవుని జ్ఞానం ఉన్నప్పుడు గర్వం అనేది తగ్గిపోయింది. కానీ ఇక్కడ నేనంటే నేను బాగుండాలి, నేనంటే నేను గొప్పగా ఉండాలి, నేను కోరుకున్నయే అతడు చేయాలి, అతడు కోరుకున్నయే నేను చేయాలి అనే కోరికలు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం అంటే లోక జ్ఞానం మనుషుల శరీరాల్లోకి ప్రవేశించడం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. హవ్వకేమో ప్రయాస ఎక్కడ పెంచాడు? గర్భవేదన సమయంలో పెంచాడు. ఆదాముకి ఎక్కడ పెంచాడు? ఆహారాన్ని సంపాదించుకునే దాంట్లో దేవుడు ప్రయాసాన్ని ఆదాముకు పెంచాడు. అంతకుముందు ఆదాము అవ్వలో చేయి చేస్తే పండొచ్చేది, ఈజీగా దొరికేది ఆహారం. ఇప్పుడు ప్రయాస పడాలి, నువ్వు బాగా కష్టపడితేనే నువ్వు ఆహారాన్ని సంపాదించుకోగలవు, బాగా కష్టపడితేనే నువ్వు మంచిగా బ్రతకగలవు అని దేవుడు ఆదాము అవ్వలకి ప్రయాసము, వాళ్ళ కష్టాన్ని పెంచాడు దేవుడు. దేవుడితో ఉంటే మనకి ఏ కష్టాలు ఉండవు. దేవుడి నుండి దూరం అయ్యి లోక జ్ఞానాన్ని కోరుకుంటే మనము కష్టాలు అనుభవిస్తాం, మన వల్ల అందంగా నీటిగా ఉండే ప్రకృతి కూడా శపింపబడింది అనే విషయం మనకి ఎప్పుడు గుర్తు రావాలి. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. అంతకుముందు అన్నీ తినదగ్గవే, కానీ ఇప్పుడు పొలాల్లో మాత్రమే తినగలిగినవి. ఇదిగో ఇవి ముళ్ళ చెట్లు తినకూడదు, ఇవి పిచ్చి చెట్లు తినకూడదు అనే ముళ్ళ చెట్లు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? మనిషి లోక జ్ఞానాన్ని కోరుకోవడం వల్ల వచ్చాయి. అంతకుముందు మనిషికి కావాల్సినవన్నీ ఎవరి దగ్గర ఉండి చూసుకునేవాళ్ళు? దేవుడి దగ్గర ఉండి చూసుకునేవాడు. ఇప్పుడు దేవుడు అవసరం లేదు, నాకు నేనే చూసుకుంటాను అని మనిషి లోక జ్ఞానాన్ని కోరుకున్నాడు కాబట్టి, సరే నీ పాటలు నువ్వే పడు అని దేవుడు ఏం చేశాడు? మానవుల యొక్క ప్రయాసని, మానవుల యొక్క వేదనని, కష్టాన్ని హెచ్చించాడు, ఎక్కువ చేశాడు. మనం ఇప్పుడు ప్రకృతిలో ఏది చూసినా కానీ మనం లోక జ్ఞానాన్ని కోరుకోవడం వల్లే ఇదంతా జరిగింది. మనం దేవునికి దగ్గరగా ఉంటే మనకు కావాల్సినన్ని దేవుడు చూసుకునేవాడు కదా అని మనకు గుర్తు రావాలి. చెట్లు చూసినా, ముళ్ళ పొదలు చూసినా, పిచ్చి చెట్లు చూసినా, పాములు చూసినా, ఒక వ్యక్తి పుట్టడాన్ని చూసినా, స్త్రీ పురుషులు గొడవ పడ్డాన్ని చూసినా, మనం ఏది చూసినా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, మనం దేవుడి నుండి దూరం అవడం వల్ల, దేవుడు చెప్పిన మాట వినకుండా లోక జ్ఞానాన్ని, మంచి చెడుల తెలివినిచ్చు జ్ఞానాన్ని మనం పొందుకోవడం వల్ల ఇదంతా కూడా వచ్చింది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. నేలకు చేరు వరకు అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను. చాలామంది అడుగుతారు, నేలమంటితో ఆదాముని దేవుడు భూమి మీద ఎందుకు చేశాడు? డైరెక్ట్గా పరలోకంలో ఉంటాడు కదా దేవుడు, పరలోకంలోనే మనుషులను చేసుకోవచ్చు కదా అని. దేవుడు పరలోకంలో చేసుకోవచ్చు, కానీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు, మనం మార్చుకోవాల్సిన విషయాలు. ప్రతి మనిషిలో ఎంతో కొంత చెడు ఉంటుంది. నీలో 50% మంచి ఉంది, 50% చెడు ఉంది. 50% నువ్వు చెడును పోగొట్టుకోవాలి. నీలో 80% మంచి ఉంది, 20% చెడు ఉంది. ఆ 20% చెడును నువ్వు పోగొట్టుకోవాలి. మనలో ఉన్న చెడ్డ లక్షణాలను మనం పోగొట్టుకోవడానికి మనం భూమి మీదకి వచ్చాం. ఆదాము అవ్వల్లో కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి, మనలో కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి. అవన్నీ భూమి మీద మనం పోగొట్టుకుని, భూమి మీద మనం మారు మనసు పొంది మనం పరలోకం వెళ్ళాలి. అప్పుడు మనం దేవునితో ఉండాలి అనేది దేవుడి యొక్క ప్రణాళిక. భూమి మీదకి ప్రతి మనిషి ఎందుకు వచ్చాడు? పైన ఈ మట్టి శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు అంటే, మనము మార్చుకోవాల్సిన విషయాలు ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడే మార్చుకొని
పరిశుద్ధంగా మనం మారి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అనేది దేవుడి యొక్క కోరిక. అందుకే భూమి మీద ప్రతి మనిషి పుడుతున్నాడు. మనం మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి చేసేసి మనం పరలోకం వెళ్ళాలి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఆదాము దగ్గర నుండి, హవ్వ నుండి, వాళ్ళిద్దరి నుండే లోక జ్ఞానం ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ వచ్చింది. చాలామంది జన్మ పాపం అంటారు కదా. జన్మ పాపం అంటే పుట్టుకతో పాపం ఉండడం కాదండి, పుట్టుకతో పాపము చేసే జ్ఞానం ఉండడం. ఎవరైనా కానీ పాపం చేసిన తర్వాతే పాప అవుతాడు, పుట్టగానే పాప అవడం. పాపం చెయ్యడానికి మనకి లోపల లోకానుసారమైన జ్ఞానం అయితే మన హృదయంలో ఉంది కదా, మన బ్రెయిన్లో ఉంది కదా. అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఆదాము వాళ్ళ నుండి వచ్చింది. మనకి లోక జ్ఞానం ప్రతి మనిషి దగ్గర ఉంటుంది, దేవుడి జ్ఞానం మనిషి దగ్గర తక్కువైపోయింది. అందుకే మనిషి పాపంలో పడిపోతున్నాడు. పాపం చెయ్యాలి అనే స్వభావం పుట్టినప్పటి నుండే మనిషికి వస్తుంది. ఇంకా ఈ జన్మ పాపం గురించి ఎవరికైనా ఎక్కువ క్లారిటీ కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. దేవుడు చర్మపు చొక్కాలు వీళ్ళకి చేయించి ఇచ్చాడు అంటే వీళ్ళ పాపాల కోసం ఒక జంతువు చనిపోవాల్సి వచ్చింది, మన పాపాల కోసం ప్రకృతి నాశనం చేయబడుతుంది అనేది మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ మనుషులకి చెప్పే ప్రయత్నం చేశాడు. పాత నిబంధన అంతా ఉంటుంది ఇక్కడ. మన పాపాల కోసం ఏ పాపము లేని జంతువులు చనిపోవడం. ఇదంతా దేనికోసం అంటే యేసుక్రీస్తు వారు మన పాపాలకి చనిపోవాలి, అప్పుడే మన పాపాలు పోతాయి అనే దానికి ఇదంతా కూడా ఒక సూచన, ఒక అలంకారం, ఒక ఎగ్జాంపుల్. ఇంకా యేసుక్రీస్తు వారు చనిపోతేనే మన పాపాలు ఎలా పోతాయి అనే దాని గురించి ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడు ఆయను. మనలో అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. చెప్పాను కదా ముందే ఆల్రెడీ. ఆదాము ఇప్పుడు దేవుడి వంటి వాడు అవడం ఏంటి? అంతకుముందు దేవుడి వంటి వాడు కాదా? అసలు ఈ 22వ వచనం ఎంత ఇంపార్టెంటో, దీంట్లో ఎంత సువార్త దాగుందో చెప్తా చూడండి. ఇప్పుడు దేవుడు అసలు మనుషుల్ని సృష్టించినప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని ఏదైనా తోటలో ఎందుకు వేయాలి? జీవవృక్షాన్ని, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షాన్ని అసలు ఆయన వేయకుండా ఉన్నాడు అనుకో, అప్పుడు ఆదాము అవ్వలు అసలు తినలేరు కదా. ఆయన ఎందుకు వేసాడు అని చాలామందికి ప్రశ్న వస్తుంది. దేవుడు చెట్టు ఎందుకు వేసాడు అంటే ఒక్కటే ఆన్సర్ అండి. బైబిల్లో దానికి పదం ఏమని ఉంటుందంటే స్వతంత్రం. స్వతంత్రం, చాయిస్. ఒక మనిషి తనకు తానుగా దేవుణ్ణి ప్రేమించాలి కానీ దేవుడే ముందుగా ఇవి చెయ్యాలి ఇవి చేయకూడదు అని దేవుడే అన్నీ పెట్టేశాడు అనుకోండి, అప్పుడు మనం మనుషులు అవ్వం, రోబోట్స్ అవుతాం. దేవుడు తన కుమారుల్ని రోబోట్స్ లాగా చేసుకోవాలనుకోవాలా. రోబోట్ అంటే ఏంటి? మనం ఏది చెప్తే అదే చేస్తుంది. ఇక చాయిస్ అనేది ఉండదు దానికి. మనుషులకి చాయిస్ ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. తాము ఏది చేయాలనుకుంటే అదే చేస్తారు, అది మంచైనా చెడైనా. దేవుడికి కూడా ఉంది కదా అది. దేవుడు ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆ స్వతంత్రం దేవుడికి ఉంది. మనుషులకు కూడా అది ఉన్నప్పుడే మనుషులు దేవుని కుమారులు అవుతారు, లేకపోతే రోబోట్లు అవుతారు. ఇప్పుడు మనం పిల్లల్ని ప్రేమిస్తాం. మన పిల్లలు మన ఇంట్లో ఉండే టీవీ, ఏసీ ఇవన్నీ కూడా ఒకటేనా? టీవీ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, లేకపోతే రోబోట్ ఏదైనా అవ్వచ్చు. రోబోట్ మనం చెప్పింది మాత్రమే చేస్తుంది. కానీ మన కుమారులు, మన పిల్లలు, మన కుమార్తెలు మనం ఎలా అయితే ఉంటామో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మనకి ఎలా అయితే స్వతంత్రం ఉంటుందో వాళ్ళకు కూడా అలా స్వతంత్రం ఉంటుంది. మనం ఎలా అయితే మన ఓనుగా నిర్ణయాలు తీసుకోగలుగుతామో వాళ్ళు కూడా వాళ్ళ ఓనుగా అలా నిర్ణయాలు తీసుకుంటారు. మనకిష్టానుసారంగా దేవుణ్ణి ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమ అవుతుంది. మనకి మనంగా ఇది తప్పు అని తెలుసుకుంటేనే అది నిజమైన మారు మనస్సు అవుతుంది. చాయిస్ లేనప్పుడు, స్వతంత్రము లేనప్పుడు అది నిజమైన ప్రేమ అవ్వదు. కాబట్టి ఒకళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవాలంటే అక్కడ మంచి ఉండాలి, చెడు ఉండాలి. చెడుని పక్కన పెట్టి మనం మంచిని చూస్ చేసుకుంటేనే మనం మంచివాళ్ళం అవుతాం, లేకపోతే రోబోట్లు అవుతాం. దేవుడు మనకి ఆ అవకాశం ఇవ్వడానికి, మనకంటూ ఒక స్వతంత్రం ఇవ్వడానికి, మనకంటూ ఒక చాయిస్ ఇవ్వడానికి దేవుడు ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షాన్ని కూడా వేసాడు. కొన్ని లక్షల కోట్ల మంచి చెట్లు ఉన్నాయి, అవి ఏదైనా తినొచ్చు, ఏ పండ్లైనా తినొచ్చు. కానీ తినొద్దు అన్న ఒకే ఒక్క చెట్టు యొక్క ఫలాన్ని మనం చూస్ చేసుకున్నాము అంటే అది మన చెడ్డ పని, మన స్వతంత్రాన్ని మనం తప్పుగా వినియోగించుకున్నట్టు అవుతుంది. అంతేగాని దాన్ని తీసుకెళ్ళి దేవుడే ఆ చెట్టు వేసాడు కాబట్టి తప్పు దేవుడే చేశాడు అని మనం దేవుడిని నిందించకూడదు. ఒకవేళ దేవుడు ఆ చెట్టే అయిపోతే మనం రోబోట్లు అవుతాం, కానీ మనం మనుషులు అవ్వం. మనకి స్వతంత్రం ఉన్నట్టు కాదు. దేవుడికి తెలుసు, దేవుడికి మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. అలాగే మనిషికి కూడా మంచి ఏంటో తెలియాలి, చెడు ఏంటో తెలియాలి. చెడుని చెయ్యకుండా మంచిని మాత్రమే మనిషి చేయాలి. ఈ 22వ వచనానికి అదే అర్థం. దేవుడైన యెహోవా, ఇదిగో
మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడు ఆయను. ఇప్పుడు ఆదాముకు కూడా ఏది మంచో తెలుసు, ఏది చెడో తెలుసు. తనకు తానుగా నిర్ణయాలు తీసుకోగలిగే స్వభావం ఆదాముకు వచ్చింది అనేది 22వ వచనం యొక్క అర్థం. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలము కూడా తీసుకొని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దానిని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతనిని పంపివేసెను. అదేంటది? ఆదాం మళ్ళా జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరము జీవిస్తాడు కదా, అది మంచిదే కదా, మరి దేవుడు ఎందుకు వద్దంటున్నాడు అనే డౌట్ మనకు రావచ్చు. దేవుడు ఎంత ప్రేమామయుడో ఆయన అంతే న్యాయవంతుడు కూడా. దేవుడు న్యాయవంతుడు, అలాగే ప్రేమమయుడు. ఇప్పుడు న్యాయం అంటే ఏంటంటే ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళకే పరలోకం ఇవ్వాలి. యేసుక్రీస్తు మన పాపాల కోసం చచ్చిపోయాడు కదా అని చెప్పి మనుషులందరూ పరలోకం వెళ్ళిపోతారా? ఎల్లరో. ఆయన శిలువ మరణాన్ని చూసి ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అదే న్యాయం. చెడ్డవాళ్ళకు కూడా పరలోకం ఇవ్వడం అనేది న్యాయం కాదు. మారు మనసు పొంది తమ పాపాలను ఒప్పుకొని ఇంకోసారి నేను పాపం చెయ్యను అని చెడుకి దూరంగా ఉండే వాళ్ళకి మాత్రమే పరలోకం ఇవ్వడం అనేది న్యాయం. మారు మనసు పొందకుండా డైరెక్ట్గా నేను నిరంతరం జీవిస్తాను, నేను పరలోకం వెళ్ళిపోతానంటే అది కరెక్ట్ కాదు. అందుకే వాళ్ళు మారు మనసు పొందే వరకు వాళ్ళు మరలా జీవవృక్ష ఫలాన్ని తినకూడదు. అంటే నిరంతరము జీవించాలి అంటే మనం ఏం చేయాలి? ముందు మారు మనసు పొందాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారే నిజమైన జీవవృక్షం. ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చి భూమి మీద ఈ మట్టి శరీరాన్ని వదిలిపెడితేనే పరలోకం అనేది మనం వెళ్తాం. అప్పుడు మన్ను అనేది వెనకటి వల్లే మరలా మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోవును. ఇదంతా జరగాలి కాబట్టే దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోట నుండి వాళ్ళిద్దరిని కూడా బయటికి పంపించేశాడు. ఈ విషయంలో ఎవరికైనా డౌట్లు ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షముకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలబెట్టెను. ఒకవేళ గనక మనం పాపం చేస్తే మరలా తిరిగి పరిశుద్ధతను పొందుకోవడం ఎంత కష్టమో ఈ మాటల ద్వారా మనకి అర్థం అవ్వాలి. కానీ యేసుక్రీస్తు వారు మన కోసం వచ్చి మన పాపాల బదులుగా ఆయనే చనిపోయి మనం భరించాల్సిన శిక్షకు బదులుగా ఆయనే మన శిక్ష భరించాడు. కాబట్టి మరలా మనం జీవానికి, మరలా మనం పరలోకం వెళ్ళటానికి ఒక మార్గం దొరికింది. ఆ మార్గంలో మనం ప్రయాణించాలన్నా కానీ మళ్ళా మనం మారు మనసు పొందాలి. మన జీవితంలో మనం మార్చుకోవాల్సినవి మనం మార్చుకోవాలి, మనం నేర్చుకోవాల్సినవి మనం నేర్చుకోవాలి. ఈ 3వ అధ్యాయం వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నందుకు నన్ను క్షమించండి. కానీ నేను ఇంకా చాలా విషయాలు చాలా తక్కువ సమయం చెప్పి చాలా తక్కువ టైంలోనే క్లోజ్ చేశాను అనుకుంటున్నాను. మొదటి 3 అధ్యాయాలు మనం మాట్లాడుకోవడానికి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైంది. తర్వాత వీడియో నుంచి కొంచెం లెంత్ తక్కువే ఉంటుంది. అందరూ కూడా ఫాలో అవ్వండి. మనం ఆదికాండం 4వ అధ్యాయాన్ని రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఈ 3వ అధ్యాయంలో మనం చదువుకున్న విషయాలు ఏంటంటే దేవుడు మనిషికి స్వతంత్రం ఇచ్చాడు. మనిషి ఆ స్వతంత్రంతో దేవుడు చెప్పిన మాటలను వినాలే కానీ లోకానుసారమైన జ్ఞానాన్ని వెతుక్కుంటూ లోకంలో కలిసిపోకూడదు. ఒకవేళ మనం ఏదన్నా పాపం చేసినా దేవుడు మనల్ని వెంటనే దూరం పెట్టడు. దేవుడు మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుడిని క్షమాపణ అడగాలి. అలా కాకుండా మనం ఇంకా ఒకరి తప్పులు ఒకరి మీద దోసుకుంటా, మనం ఇంకా మారు మనసు పొందకుండా ఇంకా లోక జ్ఞానంతోనే ఇంకా లోకంలోనే బతుకుతూ ఉంటే అప్పుడు మనం దేవుడికి దూరం అవుతాం. పాపం చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించే మార్గం ఒకటి పెడతాడు. ఆ మార్గం కూడా నాకు వద్దు అనుకుంటే అప్పుడు మనం దేవుడికి పూర్తిగా దూరం అవుతాం, నరకానికి దగ్గర అవుతాం. ఈ విషయాలు ఈ 3వ అధ్యాయం చదివిన మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ అవి మన మనసులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. రేపొద్దున 4వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.